హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని డైలీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దర్శన్ సౌమ్య ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు నార్మల్ గానే. అది చూసి శరణ్య ఇలా అంటూ ఉంటుంది, ఏవండి ఈ సౌమ్య అస్సలు కరెక్ట్ కాదు. ఈ రోజు గుడిలో మీ చేత తాళి కట్టించుకుందామని చాలా ట్రై చేసింది అని అయితే శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య మాటలు విని దర్శన్ అయితే ఒక్కసారి షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు, అలాంటివి ఏమీ జరగలేదే అని దర్శన్ అంటూ ఉంటాడు. ఏంటి దర్శన్ ఇలా మాట్లాడుతున్నాడు అని సౌమ్య అయితే దర్శన్ చేతికి బ్రాస్లెట్ ఉందా అని చెక్ చేస్తుంది. కానీ దర్శన్ చేతికి బ్రాస్లెట్ ఉండదు. ఓ బ్రాస్లెట్ పెట్టుకోలేదా అని అనుకుంటుంది సౌమ్య. ఇక అప్పుడు సౌమ్య ఇలా అంటూ ఉంటుంది, లేదు సార్, మేడం గారు నా గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను అలాంటి దాన్ని కాదు సార్ అని అయితే సౌమ్య తెగ నటించేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్, లేదు శరణ్య, అలాంటిది ఏమి జరగలేదు, సౌమ్య గుడిలో ఏదో పూజ ఉంది అని అంటే నాకు నేనే వెళ్ళాను అని దర్శన్ అంటూ ఉంటాడు. అయ్యో, నేను చెప్పేదంతా నిజమండి, మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అని శరణ్య మొత్తుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వినోద్ వస్తాడు. చూడండి, కావాలంటే వినోద్ కూడా వచ్చాడు. ఈ వినోద్ ని ప్రేమ పేరుతో మోసం చేసింది ఎవరో కాదండి, ఈ సౌమ్యనే. వినోద్, కనీసం నువ్వైనా సరే సౌమ్య గురించి నిజం చెప్పు అని వినోద్ ని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు వినోద్, అదేంటి మేడం అలా మాట్లాడుతున్నారు, నన్ను సౌమ్య మోసం చేయడం ఏంటి, నన్ను మోసం చేసిన అమ్మాయి సౌమ్య కాదు అని వినోద్ అంటూ ఉంటాడు. ఇక వినోద్ మాటలకి శరణ్య షాక్ అయిపోతూ ఉంటే సౌమ్య సంతోషపడుతూ ఉంటుంది. ఇక ఏంటి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు అని దర్శన్ అయితే తికమక పడుతూ ఉంటాడు. మరి ఇప్పుడు సౌమ్య కుట్రని శరణ్య దర్శన్ కి ఎలా తెలియజేస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.